సో, అప్పట్లో ఇప్పుడు బయట చెప్పుకోలేని లేదా అరే! ఇలా ఉంటే బావుంటుంది కదా! అని అది మెన్ అయినా సరే, విమెన్ అయినా సరే. చాలా విషయాలు వాళ్ళకి లైఫ్‌లో హ్మ్, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ చేయలేని కొన్ని విషయాలుంటాయి. పెద్దవాళ్ళు చెప్పారు. మనం ఇలాగే నడుచుకోవాలి, ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అని ఆ కట్టుబాట్లు ఇవన్నీ కొంచెం మన మీద ప్రెషర్ ఉంటుంది కదా! అలాంటి ఒక జనరేషన్, ఆ జనరేషన్ నుంచి వాటిని కొంచెం కొంచెంగా తెగతెంపులు చేసుకొని, లేదు ఇది నాకు నచ్చలేదు. నచ్చలేదంటే నేను నచ్చలేదని చెప్పొచ్చు. చెప్పే హక్కు నాకు ఉంది. దానికి వయస్సుతో సంబంధం లేదు. పెద్దలైనా తప్పు చేస్తే నువ్వు జేసింది తప్పు. పెద్దలైనా మనకు చెప్పినప్పుడు మనకు నచ్చకపోతే ఇది నాకు నచ్చలేదు అని చెప్పే హక్కు మనకుందని తెలుసుకున్న జనరేషన్. తెలుసుకున్న విషయాలన్నిటిని పటాపటా మొహం మీదకి చెప్పేసే జనరేషన్. అంతే డిఫరెన్స్. అప్పట్లో అంత చనువు ఉండేది కాదంటారా? యాస్ ఇన్ పెద్దలకి మనం గబుక్కుమని ధైర్యం చెప్పేవాళ్ళం. ఉండేది కాదు. ద ఎంటైర్ వరల్డ్ హాస్ చేంజ్డ్ అండి. ఓకే. పేరెంటింగ్ ఎప్పుడు మారదు. హ్మ్. ఎందుకంటే ఈరోజు హ్మ్, మన వైపు తిరిగి మాట్లాడే పిల్లలు రేపు పేరెంట్ అయ్యాక మనలాగే మాట్లాడతారు. సో, పేరెంటింగ్ ఎప్పుడు మారదు. ఓకే. బట్ ద వరల్డ్ హాస్ చేంజ్డ్. మన ఆలోచన విధానం కొంచెం కొంచెంగా అప్‌డేట్ అనే పేరుతో మారుతూ వస్తుంది.